ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. खतरनाक कॉमेडी शो Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Please welcome Khushbu Garu and Manohara Mano Garu. Judges ready ga unnaru, live audience ready ga unnaru. Aithe mana Saturday segment of Zabardast start cheyalante Manas ni pilvalsinde. So let's welcome Manas. ఎపిసోడ్ అయితే నిన్న చాలా బాగా జరిగింది. ఇంకా 3 స్కిట్లు మనం ఈ రోజు చూడబోతున్నాము. అండ్ విన్నర్స్ కూడా డిసైడ్ చేయాలి. సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరఫు నుంచి వస్తున్నారు కెవు కార్తికేయన్ టీమ్. ఆల్రైట్, అండ్ వాట్స్ ద కాన్సెప్ట్? ఎలక్షన్ స్పెషల్ లోని అత్తా కోడళ్ళు ఒకే ఇంటి నుంచి ఒకే సీట్ కోసం పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటది. అలానే చూపించబోతున్నారు. ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ కెవు కార్తికేయన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఇంట్లో కోడలు ఇంత సంతోషంగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? అమ్మ లాంటి అత్త దొరికితే సంతోషంగా ఉండరా? ఇంతకి మా అత్త ఎవరు అనుకుంటున్నారా? అత్తయ్య. అమ్మో, మా అత్తయ్యకి అత్తయ్య అన్న కోపమే. అమ్మా అత్త కత్తిలా ఉన్నావు. ఈ వయసులో నీ ఇప్పట్లో ఉన్నావు అంటే ఆ వయసులో ఏమి లేదని నన్ను ఆశీర్వదించండి అత్త కోడళ్ళు ఇలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆశీర్వాదం అడుగుతూ ఇలా హగ్గులు చేసుకోవాలి. రామ్మా అత్తయ్య, మీరు క్యారెక్టర్ లో ఉన్నారు. టీ పట్టుకురాపో. సర్లే అత్తయ్య. ఏంటో అత్త కోడలు అన్నప్పుడు ఇంత అన్యోన్యంగా ఉండాలి. అత్తయ్య, నాకు 100 రూపాయలు ఇస్తారా? బొట్టు బిల్లలు కొనుక్కుంటా. ఎందుకే 100 రూపాయలు? దిశకలే వద్దంటుంది. అయినా ఇట్లా కాలు నొక్కొద్దే కోడలు అన్నప్పుడు. అమ్మా కొడుక కనపడతలేవరా నవ్వవా? వెరీ గుడ్. అమ్మా, నీ కోసం బంగారు గాజులు తెచ్చిన. వెరీ గుడ్ కొడుక. మరి కోడలికి ఏం తెచ్చిన? దానికెందుకే? చూడా, కోడలు కూతురు లాంటిది. ఇగోరమ్మా 4 గాజులు, 2 నీకు 2 నాకు. మాది ఎంత అన్యూనమైన కుటుంబమో. ఒరే, స్నానం చేయవారా? నిన్ననే చేసిన. దొడపలు వాళ్ళతో ఇయ్యాలి కూడా చేయాలి. వచ్చేయ్, దా టీవీ చూద్దాం. దా. ఏంది? ఓ, ఇక్కడ కూర్చుంటావా? సారీ అత్తయ్య, మర్చిపోయాను అత్తయ్య. ఆడుకుంటున్నావు కదా. సరే, టీవీ ఆన్ చెయ్యి. హలో, హాయ్, నమస్తే, వనక్కం, ఆదాం, బాదాం.
రాష్ట్రమంతా సర్పంచ్ ఎన్నికల సందడి జరుగుతుంది. ఆకోపురం నుండి మొట్టమొదటిసారి మహిళా కోటా కింద ఎలక్షన్ జరుగుతున్నాయి. సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. మన ఊర్లో ఫస్ట్ టైం మహిళా కోటా కింద ఎలక్షన్ జరుగుతున్నాయంట. అవును కదా, మీరు పోటీ చేయొచ్చు కదా. పిచ్చి మోహన్ దానా, పెన్షన్ తీసుకునే టైంలో ప్రెసిడెంట్ ఏంటే నేను. అక్క ఈ వార తిన్నావానే మన ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్. నువ్వు పోటీ చేయవే, గెలుస్తావు. ఏరా బుద్ధుందారా నీకు? నాకు పోటీ చేసేంత టైం ఎక్కడుంది? ఓ పిచ్చిదానా, 50కి 100కి మీ అత్త నడుపుకొని మీ కాళ్ళ దగ్గర ఉంటావానే. నువ్వు గెలిస్తే కోట్ల ఊరు మొత్తం నీ కాళ్ళ కడుకుతుంది. ఏంది కోట్ల కోట్ల అక్క తమ్ములేమో మాట్లాడుకుంటారు. ఏం లేదండి, మన ఊర్లో ఎలక్షన్స్ కదా, నామినేషన్ ఇద్దాం అనుకుంటున్నా. కూటికే దిక్కులేదు, నువ్వు పోటీ అన్నదండి. అంతేనండి, చేద్దాం పా. చిట్టమ్మా, ఏంద్రా అలెక్స్ ఇట్లా వచ్చినావు? ఏంది నీ కోడలు ఆడ సర్పంచ్ నామినేట్ చేసిందంట. అది నీకు టీ ఇస్తుంది, కాఫీ ఇస్తుంది, నీకు నొప్పొద్దు కాళ్ళు కూడా నొక్కుతుంది. అవును, అదే రేపు సర్పంచ్ అయితే నీ ఇంట్లో ఎన్ని ఉన్నావు? ఇచ్చోడా నా కూడా అట్లాంటి కాదు, పో నువ్వు. సొత్తా ఉండు. ఏంది ఇంకా వీళ్ళు బయటికి పోయింది ఇంకా రాలేదు. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఆశీర్వాదం అట్లా కాదమ్మా ఇలా తీసుకోవాలి. ప్లానింగ్. అత్తయ్య మన ఊర్లో ఎలక్షన్స్ కదా, నేను పోటీ చేస్తున్నాను అత్తయ్య. నామినేషన్ వేయడానికి వెళ్ళాను. మంచిదానివే. టీ పెట్టు. అత్తయ్య నేను నామినేషన్ వేయడానికి వెళ్ళాను కదా, అలసిపోయాను, తల నొస్తుంది, అలసటగా ఉంది. ఈసారికి మీరే పెట్టుకోండి అత్తయ్య. ఏదో తేడాగా ఉందేంటి? నామినేషన్స్ కే ఇదే గెలిస్తే నిజం మేడం మీరు చెప్పింది. నామినేషన్ అయితేనే టీ పెట్టలేదంటే రేపోతే గెలిస్తే ఫుడ్ కూడా పెట్టదు. వామ్మో, ఇది పుచ్చుకున్న గెలవను కూడా గెలవద్దు, ఏదైనా ఒకటి చేయాలి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అక్క మనం ఇన్ని రోజులు నువ్వు ఒక్కదాన్ని అనుకున్నామే, పోటీ ఎవరు నామినేట్ చేసినట. అసలు నాకు పోటీ చేసే అంత గట్స్ ఎవరికి ఉన్నాయిరా? ఏంది డిస్కస్ చేస్తాను? అత్తయ్య నాకు పోటీగా ఎవరు నామినేషన్ వేశారంట. ఎవరో కాదే, నేనే వేసిన నామినేషన్. అదే ఎందుకు అత్తయ్య? లేకపోతే నామినేషన్ అయితే టీ పెట్టలేదు కానీ గెలిస్తే పెడతావు అట్. ఇంకా నువ్వు ప్రెసిడెంట్ ఏందమ్మా? రే ఈ వయసులో ప్రెగ్నెంట్ అంటే కష్టం కానీ ప్రెసిడెంట్ అంటే ఈజీ కదా. ఏమండి నాకు డబ్బులు కావాలండి, 10 లక్షలు. నాకు తెలియదు ఏం చేస్తారు, నాకు 10 లక్షలు ఇవ్వాలి. 15 లక్షల పైసలు. నీకు 10 లక్షలు, నీకు 15 లక్షలు. ఇంత షార్ట్ టైమ్ లో 30 లక్షలు అడ్జస్ట్ చేసినావు. ఇంత బిగ్ షాట్ అరా నువ్వు? ఇల్లు తాకట్టు పెట్టిందే. ఏదైతే గెలుచుడు ముఖ్యం. గిరిబాబు గారి నాయకత్వం. వాడు ఏంది ఎమ్మెల్యే ఎలక్షన్ పోటీ చేస్తారు, అంత ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యే కాదాడు వార్డ్ మెంబర్. ఓ మనం మామూలుగా ఉండొద్దు పెద్ద. కోడా గుర్తుకే మన ఓటు, అత్త గుర్తుకే మన ఓటు. హలో, హాయ్, నమస్తే, వనకం. ఈ రోజు అయితే మనం ఆకోపురం మన ఊర్లో ఉన్నాడు ఇద్దరు మహిళ అయితే మరి ఒకే ఇంటి నుండి ఇద్దరు పోటీ చేశారు. కోడలు గారు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఈ ఊరికి ఏం చేస్తారు? రోడ్లు మారుస్తా, ఇక్కడ ఉన్న జనాలని మారుస్తా, మొత్తం విలేజ్ నే మారుస్తా. అది ఒక చీర కడితే వారం దాకా మారవదు కానీ ఇన్ని మారుతుందా? మరి అత్తగారు మీరేం చేస్తారు? నేను ప్రతి ఇంటికి ఒక బ్యాంక్ అకౌంట్ తీస్తా. బ్యాంక్ అకౌంట్. నేనైతే ఇంటింటికి ఫోన్ కూడా ఇప్పిస్తా. ఆమె ఫోన్ ఇప్పిస్తే నేను అందరికి రష్మినే మరిస్తా. లేడీస్ అయితే మానస్ నెంబర్ ఇస్తా. మానస్ గారి నెంబర్ అయితే ఇస్తారంటే అందరూ అత్తగారికి ఓట్లని. పాపం ఆవేశంలో హార్ట్ అటాక్ వచ్చింది. కోడలు గారు అయితే పసి ప్రాణాన్ని కాపాడారు. కోడలు గారిదే విజయం. మళ్ళీ వస్తాం మీడియా. అరే ఓటు ఎవరికి కొడుకా ఎవరికి ఎత్తావురా ఓటు? అమ్మా అది అంటవేంద్రా? ఎవరికి ఎత్తావురా? పద. నెక్స్ట్ డే మరుసటి రోజు ఎవరికి ఎత్తావు? నాకే మీరు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారా? ఆ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. రష్మి గెలిచిందట. ఇక్కడ మన ఆకోపురంలో అయితే అత్తగారు కోడలు గారు ఇద్దరి పోటాపోటీ మధ్యలో 2 ఓట్లతో అయితే మనకు గెలిచింది రష్మి గారు. చక్కదనంగా ఇద్దరు సపరేట్ ఎవరొకరు నిలబడితే ఎవరొకరు నెగ్గేటలు కానీ 2 ఓట్లు వేసుకొని. అవును రా, ఎలక్షన్ అనగానే ప్రతి ఊర్లో ఇట్లా డివైడ్ అయి కొట్టుకొని వస్తున్నారా. ఎలక్షన్లలో ఎవ్వరు గొడవలు పెట్టుకోదు. మా ఇల్లు పెంట అయింది. అలా కాకుండా మీరు కూడా చూసుకోండి. మరి మంచి మెసేజ్ ఉన్న స్కిట్ ఇచ్చారు. అందమే సారడాయ 100 మంది పక్కడాయ అల్లరే బోలడాయ
కేవు కార్తిక్ చాలా బాగుంది, ఆ కాన్సెప్ట్ కొత్తది ఉంది, మెసేజ్ మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. సుష్మా బాగా చేసింది, మధ్యలో పాపం ఒక విక్రమాదిత్య బాగుంది. ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్. అండ్ న్యూస్ రీడర్ లాగా వచ్చిన మీరు అందరూ, అలెక్స్ మీరు కూడా, ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్. కేవు కార్తిక్ మీరే సూపర్ గా ఉన్నారు. మనోజ్ సార్ ఎలా అనిపించింది? కార్తీక్ అసలు లేడీ గెటప్ లో అమ్మాకి తేడా అద్భుతంగా చూపించావు. క్యారెక్టరైజేషన్ బాగుంది, అందరూ బాగా చేశారు, మంచి మెసేజ్ కూడా ఇచ్చావు. బ్యూటిఫుల్. And thank you so much, Kevu, Karthik and team. సో మానస్, ఇప్పుడు ఎపిసోడ్ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాలి కదా. అవును. మరి మీ తరఫు నుంచి ప్లాన్ ఏంటి? మా తరపు నుంచి ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ టీం రాబోతున్నారు. ఓకే. జనరల్ గా సంక్రాంతి కంటే ట్రావెల్స్ అన్ని చాలా బిజీగా ఉంటాయి. అందుకనే మా భాస్కర్ ఏం చేశాడంటే ఇంటికే ట్రావెల్స్ అని ఒకటి పెట్టాడు. ఇంటికే ట్రావెల్స్? డైరెక్ట్ ఇంటికేనా? మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తారు. కానీ ఎలా? అది ఎలా అని తెలియాలంటే మీరు పిలవాలి వాళ్ళని. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. వెల్కమ్ దేర్. పర్టికులర్ గా ఒక ఎయిర్లైన్ స్టార్ట్ చేశాను, ఇంటికే ఎయిర్లైన్స్. మీరు పంటలకు ఊర్లు వెళ్ళాలి, బస్సుల రేట్లన్నీ పెంచేశారు కాబట్టి ఇంటికే ఎయిర్లైన్స్ రాజమండ్రి, భీమవరం, నర్సాపురం, మొగల్తూరు ఎయిర్పోర్ట్ లో కాదు, ఇంటికే ఎయిర్లైన్స్. జస్ట్ మీ మ్యాన్ మీద మీరు దిగిపోవడమే. ఏం మాట్లాడుతున్నావురా? ప్యాసింజర్ రావాలమ్మా 1 by 1. 2 గంటల్లో వైజాగ్ వెళ్ళిపోవాలి సార్. ఈ రోజు నా శోభనం. గంటలో తీసుకెళ్తా. ఎంతండి? జస్ట్ 2000. ఓకే సార్. కూర్చో. ఆధార్ కార్డు తెచ్చాను ఫ్రీగా ఎక్కించదురా. ఆధార్ కార్డు తెస్తే ఎక్కించడానికి ఇది ఆ బస్సు కాదు, ఎయిర్ బస్. ఎవరు వెళ్ళాలి నువ్వు? శ్రీకాకుళం పక్కన పొందరు నర్సరావుపేట జంక్షన్ లో మెల్లగా స్లో చేస్తాను, దిగుతావా? అయితే అక్కడ అలా స్లో చేస్తే దిగేస్తావా? డబ్బులంతా ఇదిగో అబ్బాయి, రాజమండ్రి వెళ్తుందా? ఎక్కడ దిగుతావు? రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ కాదు, కోటుకొమ్మ బస్ స్టాండ్ లో దించేస్తాను. పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతానులే. నాకు ఇండో సీట్ కావాలి సోమా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇస్తే కుదరదు. ఎక్కడ దొరికింది సంతరా ఇదే? సార్ విజయవాడ వెళ్ళిద్దా? విజయవాడ ఎక్కడ దిగుతావు? ప్రకాశం బ్యారేజ్ దగ్గర. బెంచ్ సర్కిల్ దించుతాను. సార్ ఒక 5 నిమిషాలు ఆపుతారా? అడుక్కున్న వాళ్ళతో పని ఉందా? మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడు. ఎవరు వెళ్ళాలి? నిర్మల్. ఎంత సార్ టికెట్? 3000 రూపాయలు. 500 తగ్గించుకోండి సార్. సార్ 2000 తీసుకోండి సార్. సీట్ లో కూర్చోకుండా వెనకాల బాత్రూమ్ లో కూర్చో. డ్రైవర్ గారు, నాకు ఫ్లైట్ పడదు, అంత ఉద్యమం డౌట్ గా ఉంది. అంత పెద్ద ఫ్లైట్ నోట్లో పెట్టుకోమన్నాడు పడ్డానికి. ఇప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మా ఎయిర్ హోస్టెస్ రాబోతున్నారు. She is Nari from Bhojpuri. She can speak Hindi, Marathi. She is Vari from West Godavari. She can speak only Telugu. మీరు ఫ్లైట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చేయండి త్వరగా. అందరికీ నమస్కారం. ఇంటిగ్రా ఎయిర్లైన్స్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వర్ష. ఈ ఫ్లైట్ కి 6 ద్వారాలు ఉన్నాయి. 2 ముందు, 2 మధ్యలో, 2 వెనకాల. మీ సీట్ కింద గాలి బుడగలు ఉంటాయి. మీకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, ఆ గాలి బుడగలు తీసుకొని ఊదుకొని కింద నీటిలో పడాలి. అర్థమైందా? అయ్య బాబోయ్, నేను ఊదలేనండి, నాకు ఆస్తమా ఉంది. ఓ పని చేయు, సముద్రంలో పడిపోగానే కింద సొరసో పెట్టి వెళ్తుంది. ఆ గొట్టం తీసుకెళ్తే దాని నోట్లో పెట్టి అది ఊతుంది. అలాగేనండి. ఇప్పుడు హిందీ ప్రయాణికుల కోసం. सभी यात्रियों को नमस्कार. ये फ्लाइट में 4 द्वार है. 4 या 6? 6. 2 पीछे है, 2 मध्यलो है, 2 आगे है. ఆ కోపైలట్ త్వరగా పంపించండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఎమర్జెన్సీగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే ఏం చేస్తారు సార్? మంచి ప్లేస్ చూసి ఆపుతాను. అది ఎక్కడ సార్? అది నిన్ను ముందు దోసేస్తాను. నన్ను ఎందుకు ముందుకు తోస్తారు సార్? రన్వే కావాలి కదా, ఇక్కడ ల్యాండ్ చేస్తాను. ఎక్కడ తెచ్చావే? త్వరగా రా. రాత్రి ఏంది బాత్రూమ్ లో సౌండ్ లేంది? ఏం లేదు, ఫోన్ వచ్చింది. పెళ్ళాం ఇంట్లో ఉండగా బాత్రూమ్ ఏం చేస్తున్నారా బఫెల్లో? ఫోన్ మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఇప్పుడు ఏమంటావు? ఒకసారి ఫోన్ తీరా. ఇగో వరి ఇదే నిన్ను చూస్తే కొరకాలనిపి కుక్కవా నువ్వు మనిషివా? వాట్ హ్యాపెన్ సిస్టర్?
హ్యాపెనింగ్ నా కాపురం కూలిపోయింది సిస్టర్, నాకు హెల్ప్ చేయండి సిస్టర్. మీ గొడవ ఇవాళ కదా రేపైనా చేసుకోవచ్చు. నా శోభనం రేపు అవ్వాల్సిందే ఖచ్చితంగా. పోనీయండి. తీసుకెళ్తా కూర్చో. పోనీ సార్, మా నాన్నకు మందులు వేసే టైం అవుతుంది. మొగుడు పిల్లల మధ్య 1,00,000 ఉంటాయి, ఇక్కడ చూసుకుంటావా? ఫ్లైట్ స్టార్ట్ చేయి, టైం అవుతుంది ప్యాసింజర్లకి. అసలే సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి అందరూ. ఒకసారి ఎవరితో మాట్లాడితే అప్పుడే కూర్చొని స్టార్ట్ అయిపోయింది. రెడీ టు టేక్ ఆఫ్. క్యారేజ్. అబ్బా ఇంట్లో మర్చిపోయా టెన్షన్ లా. అరే ఎక్కడున్నారా? ఒక్కసారి కుకటపల్లి రూట్ లో రా, కొంచెం అర్జెంట్ ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకొని రా. నువ్వు చూసుకోవాలి కదా క్యారేజ్ తీసుకురా. సార్ క్యారేజ్ ఏదిరా? ఇదో ఉంది సార్. సరే వెళ్ళు. కొంచెం ప్రాబ్లం ఉంది సార్, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం పట్టుకోవే. రెడీ స్టార్ట్ చేయి. కుట్టు పో అలా. రే ఎంత వచ్చింది కలెక్షన్? 3,000 వచ్చింది సార్. నాదైతే టికెట్ 10,000 వచ్చింది. దొరికిపోయేలా ఉన్నాం సార్, ఏదో ఒకటి చేయండి సార్. చూడిస్తా. హలో, ఎమర్జెన్సీ ల్యాండింగ్. సీట్ బెల్ట్ పెట్టుకోండి అందరూ. ఎంతకి తెగించారా? డియర్ ప్యాసింజర్స్, మనకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చింది. ఫ్లైట్ లో బాంబు పెట్టారని మెయిల్ వచ్చింది. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని రాజమండ్రిలో, నిన్ను వైజాగ్, నిన్ను సూర్యాపేట అందరిని దించాక నేను బాంబు వైజాగ్ లో తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? బాబు తీసుకోపోయినా నట్టలేదు కానీ మేము వెళ్ళిపోతాను. ఆయన మా డబ్బులు మాకు ఇచ్చే. డబ్బులు కూడా కుదరదు, ఒకసారి తీసుకుంటే అంతే. మీరు కూర్చోండి, స్టార్ట్ చేస్తాను. మీ బండి వద్దు, ఏంటి వద్దు, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి అయితే. ఒక ఏళ్ళ పేలపోతే కనుక రాజమండ్రిలో ఈ బ్యాగ్ దింపేయండి కొత్త. బాగుందని చెప్పి మీరు ఫ్లైట్ దిగలేదేంటి సార్? ఇది అసలు కదిలే ఫ్లైట్. మనం ఎక్కడ ఉందో ఫ్లైట్ అక్కడే ఉంది. పండగ సీజన్ కాబట్టి ఇది సొమ్ము చేసుకున్నాం. ఇగో నీకు ఒక 5,000. గింతేనా? అదే ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు స్కిట్ బాగుంది, కొద్దిగా లాగ్ అనిపించింది, బట్ అదర్వైజ్ ఇట్స్ ఎంటర్టైనింగ్. మనో సార్ ఎలా అనిపించింది? బాగుంది. ఇంటికే ఎయిర్లైన్స్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఫెంటాస్టిక్. మరి ఆడియన్స్ ఈ స్కిట్ ఎలా అనిపించింది? థాంక్యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఇద్దరు మధ్య రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏమైనా ఉండొచ్చు, కానీ అనుమానం, డౌట్ ఇట్లాంటివి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటే చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ లూక్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. నాలే లల్లారే నన్ను పాట అయిపోయింది. కన్నాలు ఊపవలేదు కదా. నమస్కారం మేడం, మేమిద్దరం లివింగ్ లో ఉంటున్నాము, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. ఏమే అంతే కదా? అవునవును. కాదే, రేపు నుంచి నువ్వు పెదాలకి లిప్స్టిక్ ఎలా పెట్టుకుంటావే? పెదాలు ఉండవు కదా, ఏమవుతాయి? కొరికి తిట్టేయాలి కదా. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. మన ఇద్దరికి బాబు పుడితే ఏం పేరు పెడతావు? మనకి పెళ్ళే అవ్వలేదు కదండి, బాబు ఎలా పుడతాడు? బాబు పుట్టాలంటే పిల్ల అవ్వాలా ఏంటి? సరే కానీ నువ్వు రంభా ఊరసి మేనకం చూసావా? లేదండి. కానీ నేను చూసానే. ఎక్కడ? ఇక్కడే, అదిగో. ఈ రోజు నన్ను ఇంత పొగిడారు కదా. అవును. మీకేం కావాలంటే అడగండి, ఇస్తాను. వాడికి ఒక్కటే కావాలి. నీకు తెలిసిపోయిందా? 10 మార్క్ కావాలి. కాదు మేడం. వద్దు, టీ తీసుకురా చాలు ప్రస్తుతానికి. ఇది ఇంత అందంగా ఉంటది, నేనేమో ఎలా ఉంటాను? నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? ఇది కొంప తీసి నన్ను పెట్టుకుని వేరే వ్యాపారాలు ఏమైనా నడుతుందా? అమ్మో, దీని మీద కన్నేసి కాలేసి అన్నేసి ఉంచాలి అప్పటికి. ఇదిగోండి టీ. థ్యాంక్ యూ. మనో గారు
ఏంటి మనుగారం కల ఆయన నవ్వుతున్నాడు. నన్ను చిన్నగా సైడ్ చేసి ఆయనకి లైన్ కలిపి కచేరీ పెడతావనా? నేను కచేరీ పెట్టడం ఏంటండి? నువ్వు పెట్టవే, ఆయన సంగీత విద్వాంసుడు. తిల్లానా తిల్లానా ప్రతిసారి నన్ను అనుమానిస్తున్నారు. మీరు కరెక్ట్ గా ఉన్నారా? ఈ జబర్దస్త్ సెట్లు ఎవరన్నా అడుగు, నూకరాజు క్యారెక్టర్ అంటే వాళ్ళు ఇసురుతారు. నూకరాజు క్యారెక్టర్ అంటే వాళ్ళు ఇసురుతారు. 25 సంవత్సరాలు ఒక్క అమ్మాయిని ముట్టుకోలేదు తెలుసా నేను? అమ్మాయిని ముట్టుకోవడం కూడా కాదు, గోరు కూడా టచ్ అవ్వలేదు. ఎవరిని అడుగుతావు అడుగు. నాకు ఆల్రెడీ రష్మి చెప్పింది. బా నీకు తెలియదు కదా, రష్మికి నా మీద కన్నుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని ట్రై చేసింది. నేను ఎక్కడ పెళ్లి చేసేసుకుంటానని ఇలా విడగొట్టి నీ ప్లేస్ లోకి ఆవిడ వద్దామని ట్రై చేస్తుంది. అదిగో చూడ, నువ్వు అన్నప్పుడల్లా నాకు ఎంత ప్రేమ వస్తుందో. నాకు మానస్ కూడా చెప్పాడు. నీకు చెప్పలేదు కదా, మానసు కూడా నా మీద కన్నుంది. మానసు కూడా నా మీద కన్నుంది. అయినా ఏంటి, నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా? ముఖం పగిలిపోతే చెప్తున్నాను చూసుకో, అర్థమైందా? నేను లోపలికి వెళ్ళి వస్తాను. అయినా మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం అండి. ఏదో ప్రేమ ఎక్కువ ఉన్న దగ్గరే కదండి అనుమానం కూడా ఉంటది. నేను పక్కింటికి వెళ్ళి ఉప్పడికి వస్తానండి. ఏమండి ఏం కావాలండి? ఉప్పు ఉందా అండి? ఉప్పు కావాలా మీకు? తెచ్చిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఏంటది? ఉప్పు అండి. ఉప్పా తప్ప? కరెక్ట్ గా నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చే వరకు 5 నిమిషాలు అవుతుంది. ఈ 5 నిమిషాలు ఎందుకు అయింది? వెళ్ళి రావడానికి 5 నిమిషాలు అయింది. ఉప్పు అడగడానికి 5 నిమిషాలు. నాగి గారు ఉప్పే ఉండేది. నాకు 3 నిమిషాలు అయింది, నీకు 5 నిమిషాలు అయింది. 2 నిమిషాలు ఏం చేశావు? మీకైనా పిచ్చి పట్టిందండి. అన్నంటే బాగా కోపడుతున్నావే నువ్వు. నీకు దండవండి బాబు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను వెళ్ళిపోతే నువ్వు నాగి గారు నేను వెళ్ళిపోతున్నాను, మీరు రండి మా ఇంట్లోకి. అరవకండి, అందరూ వింటారు. సారీ నాగి గారు నేను వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి రండి సరేనా? మా ఇంటికి రండి సరేనా? ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. అవును, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇది ఇంట్లో ఒక్కతే ఉంటది. పంప తీసి ఏదన్నా చేస్తే మనసా చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? మా ఆవిడకి లైన్ అవుతా. మా ఆవిడకి లైన్ అవుతా. ఏం మాట్లాడుతున్నావురా? మా ఆవిడకి లైన్ అయ్యి అది ఎలా రియాక్ట్ అవుతుందో నేను చూస్తాను. పెళ్లి చేసుకుంటాను కదా, అటు ఇటు ఉంటే రిజెక్ట్ చేసేస్తాను. ఓకేనా? నాకు అలవాట్లేదు. బయట చాలా చూసాం కదా. హాయ్ అండి. మొసలు నీటిలో ఉంటే అందం, ఈ పువ్వు మీలాంటి అందమైన అమ్మాయి జల్లో ఉంటే అందం. అయినా నువ్వు రష్మికి చాలా ఉపయోగం చేసావు అబ్బా. ఏం చేశాను? నువ్వు ఒక 10-12 ఏళ్ళ క్రితం వచ్చుంటే రష్మి బదులు నిన్నే యాంకర్ గా పెట్టేవారు తెలుసా? ఎందుకు? నువ్వు అంత అందంగా ఉంటావు కాబట్టి. అది సరే కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మీరేమనుకోనంటే యాక్చువల్లీ మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను అని చెప్తాను అనుకుంటున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదండి. నీ దగ్గర కారు ఉంటే మా ఆయన దగ్గర నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునేంత ప్రేమ ఉంది. నీ దగ్గర డబ్బు ఉంటే మా ఆయనకి అంత మించి గుణం ఉంది. నీ దగ్గర అందం ఉంటే దానికి మించిన మనసు ఉంది. ఇప్పుడే మా ఆయన చెప్పి నీ అంత తేలుస్తా. ఏమండి చూడు, వీడు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు. వీడంత మంచోడు కాదమ్మా. నేను వీటితో మాట్లాడుతాను, లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, జాగ్రత్త. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కాదరా, ఇప్పుడు పాలోడిని నాలాంటోడిని అందరినీ ఆపగలిగావు. నువ్వు లేని పరిస్థితిలో ఏంటారు మరి పక్కింటోడు ఏదైనా సాంగ్ ఉంటుంది. తిల్లన్నా ఆలోచించుకో. ఏంటి పోతూ ఒక డౌట్ పెట్టిండు, పక్కోడికి దీనికి లింక్ ఉంది ఏంటి? ఐడియా. ఇప్పుడు మా ఆవిడ కరెక్ట్ గానే ఉంది, ఆ యాదవ్ కరెక్ట్ కొన్నట్లేదు చూడాలి కదా.
నాగి గారు ఎవరండి? నేను పక్కింటి చెప్పండి, నేను ఇలా వచ్చాను. కొంచెం ఉప్పు ఉంటే ఇస్తారా? ఇందాక ఇచ్చాను కదండి. కొంచెం ఉంటే ఇస్తారా? ఏదో తేడాగా ఉందంటే ఒక్క నిమిషం తెచ్చుతానండి. నాగి గారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసా? దేనికి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నీ నోగరాజు గారి నోట్లో నేను నోరెట్లేను కానీ నేను ఆ నోట్లో నోరెట్లేక నీ నోట్లో ఎడదాం అనుకుంటున్నా. వద్దమ్మా, ఇలాంటి ఏం కుదరదు, వెళ్ళిపో చెప్తాను. అది ముందే ఎలా? అమ్మా వీడు బానే ఉన్నాడు, పంపతీసి మా ఆవిడే ఉన్నా, దీనికి ఏదో చెయ్యాలి. నా పేరు నాగి, నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను. ఎదవలందరూ ఇక్కడే తయారయ్యారు. ఇది చింపేసింది, వాడు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఐఎమ్ సాటిస్ఫై. ఇప్పుడు ధైర్యంగా నేను ఆఫీస్కి వెళ్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమే బంగారం, నాగి గారు మా ఆవిడ కనిపించిందా? ఇడుగులో ఎక్కడ పోయారు ఇద్దరు? ఏమండే నాగి గారు? దాన్ని పెళ్లి చేసుకున్నావేంటి? మీ ఇద్దరికి పెళ్లి అవుతుందని తెలుసు కూడా నా ఇంటికి వచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, కోసేసుకుంటానని చెప్పింది. అంత ధైర్యం చెప్పితే మగాడే కాదు, అందుకే పెళ్లి చేసుకున్నా. నువ్వెందుకు ఆని చేసుకున్నావే? మన ఇద్దరం లివింగ్ లో ఉన్నామని తెలిసినా అయినా నన్ను ప్రేమించాడండి. పైగా లెటర్ మీద కూడా రాశాడు. అసలు లెటర్ ఎవరు రాశారో తెలుసా? ఆ ప్రేమికుడు, ఆ గాయకుడు. వెళ్ళి దాన్ని జాగ్రత్తగా చూసుకోపో. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న మెసేజ్. మనిషికి ఏమైనా ఉండొచ్చు కానీ అనుమానం ఉండకూడదు. ఉంటే సంసారం ఇలాగే కూలిపోతాయి. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఒక సైకో ఎట్లా ప్రవర్తిస్తాడనేది చూపించావు. నాకు ఇలాంటి మెత్తగా ఉండి ఉప్పు గారాలు ఇచ్చి కరెక్ట్ చేసావు. నాగి ఇంట్లో పెడతావు మ్యాగీ, ఇంట్లో పెడతావు మ్యాగీ. ఫెంటాస్టిక్, చాలా బాగుంది కాన్సెప్ట్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయి కూడా చాలా, పేరేంటమ్మా? సోనియా. సోనియా. సోనియా సోనియా కొత్త గుండి సోనియా, జబర్దస్త్ లోకి నీకు ఆహ్వానం. ఖుష్బూ మ్యామ్. నుగరాజు, జబర్దస్త్ లో మీ స్కిట్ జబర్దస్త్ గా ఉంది. సోనియా, వెరీ నైస్, హౌ బ్యూటిఫుల్ యు ఆర్. అంత అందంగా ఉన్నావు. నాగి గారు చిన్న క్యారెక్టరే కానీ లాస్ట్ లో వచ్చారు కదా, సూపర్ గా ఉంది. ఆడియన్స్ ఏమంటారు? ఆల్రైట్ మానస్, స్కిట్స్ అయితే అద్భుతంగా జరిగాయి. Yes. మరి now it's time to look at the scores. Let's welcome the team leaders onto the stage. జడ్జెస్ రెడీగా ఉన్నారు, ఆడియన్స్ రెడీగా ఉన్నారు. రష్మి, ఎవరితో స్టార్ట్ పెడదాం? లాస్ట్ టైం మీరు గెలిచారు కదా. అవును, సో మీరు స్టార్ట్ పెడతారా? పర్లేదు, స్టార్ట్ పెట్టండి. ఫస్ట్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ ఖుష్బూ మ్యామ్. మన లేడీ గెటప్ వేసిన కెవ్ కార్తిక్ అండ్ టీమ్ తో స్టార్ట్ పెడదాం. ఖుష్బూ మ్యామ్. ఆల్రైట్, డాక్టర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ ఖుష్బూ గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బూ మ్యామ్, యువర్ స్కోర్. రింగు రియాజ్ అండ్ టీమ్ ఖుష్బూ మ్యామ్. ఫైనల్ డిసైడర్ ఖతర్నాక్ అబ్బాయిల నుంచి వస్తున్నారు. పటాస్ ప్రవీణ్ అండ్ ఆసమ్ అప్పి టీమ్. ఖుష్బూ మ్యామ్. మొత్తానికి టై జరిగింది కాబట్టి జడ్జెస్ రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ జాయిన్ us. ఆల్రైట్ మానస్, ఈ వీక్ డ్రా అయింది కాబట్టి మరి డబ్బుల పరిస్థితి నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ అవుతాయి, అది అందరికి తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతానికి పోస్టర్ ఆఫ్ ద డే అందరూ కలిసి మా ఆడియన్స్ కి చూపిద్దాం.